తెలంగాణలో అధికార మార్పు జరిగి మలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు ఎక్కుడు ఎమ్మటే ప్రజావాణి పెట్టి అందరి సమస్యలు అర్చుకుని పెట్టిరు కదా. ఇక అట్లనే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులలో ఉన్నాం రేవంత్ అన్న అని అనగానే ఎమ్మటే అలా ఇబ్బందులను తీసుకుంటా పోతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అయితే ఈ తాపకు గట్లనే ఒక ఆమె ఆపదాని వస్తే చూడుర్రి ఏం చేసిర్రో. అయితే ప్రతి మంగళ శుక్రవారంలో పెడుతున్న ప్రజావానికి రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకెంచి జనాలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా. అందులో ముఖ్యంగా భూ వివాదాలు, ధరణి గోసలు, కొలువులు గిట్ల అన్ని సమస్యలు చెప్పుకుంటారు జనాలు. అయితే ఇలా జరుగుతున్న ప్రజావానికి కూడా బగ్గనే వచ్చిర్రు జనాలు. అందులో అంబులెన్స్ లో కూకున్న ఒక అక్క హైదరాబాద్ లో ఉన్న జియగూడకెంచి వచ్చింది. ఆమె 4 నెలల కొడుకును పట్టుకొచ్చింది. గా బాబుకి గుండెల హోలున్నది, ఆపరేషన్ కోసం పైసలు లేవు, ఎట్లనైనా సరే రేవంత్ రెడ్డి సార్ను కలిసి సహాయం చేయమని అడగనికి వచ్చింది. అయితే ప్రజావానికి డ్యూటీలో ఉన్న నోడల్ ఆఫీసర్ దివ్య మేడము గీ ముచ్చట తెలుసుకొని ఎమ్మటే గిట్ల ఒక అంబులెన్స్ పిలిపించి ప్రైవేట్ దవాఖానకు పంపి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించాలని ఆదేశించింది మేడము. అయితే గిట్ల సమస్య అనంగానే అధికారులు పట్టించుకొని గా పని చేసుడు చూస్తుంటే మాత్రం వీళ్ళను మెచ్చుకోక తప్పదుల్లా. ఏమంటారు మీరు?